రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే తెలంగాణలో జరుగుతున్న బీసీ రిజర్వేషన్లపై ఈ రోజు అయితే చర్చనీయాంశంగా మారింది. ఇప్పటిదాకా హైకోర్టులో జరిగిన విచారణలో ఈ రోజు అయితే ముగిసింది. దాదాపు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే 4 వారాల గడువు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మోర్ ఎవర్ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో వారికైతే 2 వారాల గడువు ఇవ్వడం అయితే జరిగింది. సో దీని ప్రకారంగానే స్థానిక ఎన్నికలు అయితే ఈ రోజు వాటిపై చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సో వాటినైతే కొన్ని రోజులు వాయిదా వేయడం అయితే జరిగింది. మరి ఎలక్షన్ కోడ్ పడింది కదా, ఏం చేయాలన్న పరిస్థితి కూడా ఈ రోజు ఏర్పాల్సిన అవసరం ఉంది. ఇది ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు గత కొద్ది సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి బీసీ రిజర్వేషన్ అవ్వాలని చెప్పేసి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెయిట్ చేస్తుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, పలు కాంగ్రెస్ నేతలు అయితే దీనికోసం చాలా పోరాటం చేస్తున్నారు. మరియు ఎవరైతే బీసీ సంఘాల వారు ఉన్నారో వారందరూ కూడా ఐకమత్యంగా ఉండి వారైతే ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, మహిళల నుంచి దాదాపు మహిళల నుంచి పెద్ద స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరసనలు చేపట్టడం అయితే జరిగింది. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ 42% చేస్తేనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అయితే వాళ్ళు నిరసనలు చేయడం అయితే జరిగింది. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ 4 వారాల గడువు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ గడువు లోపల స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలను అయితే ఇప్పుడు ప్రస్తుతం వాయిదా వేయడం అయితే జరిగింది. మరి అసలు చూడాలి ఈ 4 వారాల గడువు తర్వాత ఒక్క నెల తర్వాత అసలు ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది కూడా ఇక్కడ తెలియాల్సి ఉంది. అండ్ మోర్ ఎవర్ అన్ని వివరాలు అన్ని విశేషాలు విచారించిన తర్వాతనే జీవో 9 ప్రకారం అయితే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే బీసీ రిజర్వేషన్ కావచ్చు, వీటన్నిటిని కూడా సరిగ్గా పరిష్కరించి అసలు పరిశీలించిన తర్వాతనే ఏదైనా చేయగలుగుతారని హైకోర్టు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. మరి అసలు చూడాలి హైకోర్టులో అయితే మనం చూసుకున్నట్లయితే మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ అన్ని చూస్తున్నారు. ఎంత పోరాటం చేస్తున్నారంటే బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో దాదాపు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము వెళ్లాల్సిన పరిస్థితి ఈ రోజు మాకు రావాల్సిన అవసరం ఉంది. మేము వెళ్తాం కావచ్చు, ఖచ్చితంగా వెళ్తాము, బీసీ రిజర్వేషన్ కాకపోతే వెళ్లాల్సిన అవసరం మాకు ఉంది అని చెప్పేసి అయితే పలు మహిళలు కూడా అనడం అయితే జరిగింది. మరి అసలు చూడాలి 4 వారాల గడువు తర్వాత అసలు బీసీ రిజర్వేషన్ అవుతుందా లేదా అనేది కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు అయితే వాయిదా పడడం అయితే జరిగింది. మరి అసలు చూడాలి ఎన్నికల గురించి ఏ టాపిక్ ఎప్పుడు వస్తుందో తెలంగాణ రాజకీయంలో ఇదొక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వేడిగా వాదోపవాదాలు హైకోర్టులో జరిగినాయి. అండ్ మోర్ ఎవర్ ఈ స్టే అయితే హైకోర్టు విధించడం అయితే జరిగింది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఏంటనేది కూడా ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్ మారిందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ బీసీ రిజర్వేషన్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. వీడియో అనిల్తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, హైకోర్టు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.